అందరికీ నమస్కారం. బాబు గారంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే బాబు గారు అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందనడంలో ఎంత మాత్రమో అతిశయోక్తి లేదు. బాబు గారు చేసే పనులు ఒకటా రెండా మూడా చెప్పనలివి కావు. ఇకపోతే జీవా గారు వచ్చారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఆయన మాటల్లో ఒక్కసారి విందాం. చెప్పండి జీవా గారు. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. చాలా సంతోషం జీవా గారు. అభివృద్ధి అంటే చక్కటి నిర్వచనం చెప్పారు. చాలా సంతోషం. బాబు గారు అందరూ బాగుండాలా లేదో కొంచెం చెప్పండి. ప్రతి ఒక్కరూ బాగుండాలి. ఏమన్నారు బాబు గారు? అందరూ బాగుండాలా? అందరూ ఎలా బాగుంటారు బాబు గారు? మీరు చెప్పండి బాబు గారు. మీరు అలా అంటుంటే నా కళ్ళమ్మట నీళ్లు ఆగడం లేదు బాబు గారు. మీరే బాగుంటారు, మీ ఆవిడ గారు బాగుంటారు, మీ అబ్బాయి గారు బాగుంటారు, మీ మనవడు బాగుంటారు, మీ బామ్మది గారు కూడా బాగుంటారు. మిగతా ప్రజలు ఎలా బాగుంటారు బాబు గారు? అమరావతిలో బీద వాళ్ళకి ఇచ్చిన పట్టాలన్నీ రద్దు చేసి నువ్వు అత్యంత సమీపంలో 5 ఎకరాలు కొనేసి అత్యంత విలాసముగా బంగాళా నిర్మించడానికి నిన్న శంకుస్థాపన చేస్తే మిగతా వాళ్ళు ఎలా బాగుంటారు బాబు గారు? నువ్వే బాగో, ప్రజలెవ్వరూ బాగుపడరు బాబు గారు నీ పాలనలో. అది నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మీరు ఎంత గొప్పవారు బాబు గారు. బాగుండాలి అందరూ అంటారు, ఎలా బాగుంటారు చెప్పండి బాబు గారు. బాబు గారు మీకు ఒక విషయం గుర్తు చేయాలి. జగన్ ఎప్పుడు ఇల్లు కట్టుకున్నాడు? అతనికి అధికారం లేనప్పుడు ఇల్లు కట్టుకున్నాడు. అంటే అతని జోబులు డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నాడు. నువ్వు మాత్రం ఎప్పుడు కట్టుకుంటున్నావు? నీకు అధికారం వచ్చాక, అమరావతిని కాంట్రాక్టర్లందరికీ అప్పగించేశాక, నీకు రావాల్సిన వసూళ్లన్నీ చేసేసుకున్నాక తర్వాత నువ్వు ఇల్లు కట్టడం మొదలు పెట్టావంటే నీ ఇల్లు ఎవరు కడతారు? నువ్వెందుకు కడతావు బాబు గారు? నీ జోబులోంచి ఒక్క రూపాయి కూడా పోదు. నీ ఇల్లంతా కాంట్రాక్టర్లే. తోఫా అంటే ఏమిటి? బహుమతిగా కట్టి నీకు ఇస్తారని ప్రజలందరికీ తెలుసు బాబు గారు. అదే సమయంలో మీలో కూడా ఆలోచన విధానం మారాలి బాబు గారు. మీరు ఇలా ప్రజల్ని ఉత్తేజపరుస్తుంటే ప్రజల యొక్క ఆలోచన విధానం మారకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా మారుతుంది బాబు గారు. తప్పు చేసిన వాళ్ళని తప్పనే పరిస్థితి రావాలి బాబు గారు. ఉదయం ఎంత చక్కటి సుభాషితాలు వినిపిస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు, ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టరు బాబు గారు. మంచి చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి రావాలి బాబు గారు. మీ మాటలు వింటుంటే నాకు ఆనంద బాష్పాలు ఆగడం లేదు బాబు గారు. ఇప్పుడు ప్రజలందరూ ఆ పనిలోనే ఉన్నారు బాబు గారు. మీరేమీ బర్రీ కావద్దు బాబు గారు. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి బాబు గారు. మీరు చెప్పినట్టుగానే ప్రజలు ఎంతో విజ్ఞులు. వారు చక్కగా ఆలోచిస్తున్నారు, చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరేమీ బర్రీ కావద్దు బాబు గారు. నేను ఆ రోజు సూపర్ 6 చెప్పాను బాబు గారు. సూపర్ 6 చెప్పారు, ఎంతో చక్కగా అమలు పరుస్తున్నారని చెప్పి ప్రజలందరూ వేణోళ్ళ కీర్తిస్తున్నారు బాబు గారు. మీరేం బాధపడకండి, ఇవన్నీ అమలు చేస్తాం. బాబు గారు. ఆయన అలాగే నవ్వుతారు. మిమ్మల్ని గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకండి. మీరు పాడు చేస్తున్నారన్నా గాని పట్టించుకోకండి. మీరెంతో అభివృద్ధి చేస్తున్నారని నాకు తెలుసు కదా. వీళ్ళ పాడు చేయడం ఇది పని అయిపోయింది నాకు. బాబు గారు. మీరు ఎప్పుడు నిజాలే చెబుతారు. మీరు ఎప్పుడు పాడు చేయటమే గాని బాగు చేయటం ఎప్పుడుంది బాబు గారు? మీ యొక్క భూతకాలం అంతా అంతే కదా బాబు గారు. కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా బాబు గారు. మేము ఎలా కాదంటాం బాబు గారు? మీరేది చెబితే అదే రైతు బాబు గారు. ఎవరైతే మనకు సహకరిస్తారో ఆ ఓట్లేసిన వ్యక్తుల్ని గౌరవించాలి. ఆ ఓట్లేసిన వర్గాల్ని పైకి తీసుకురావాలి. ఆ ఓట్లేయడానికి కారకులైన కార్యకర్తలు కూడా న్యాయం జరగాలి. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? నీకు ఓట్లేసిన వాళ్ళకే న్యాయం జరగాలి అంటే నీకు ఓట్లేని వారికి ఎవరికి న్యాయం జరగకూడదు అంటే పసుపు బిళ్ళ పెట్టుకుని వచ్చిన వాడికే న్యాయం చేస్తావు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ప్రజాస్వామ్యమా లేకపోతే ఎవడు నీ అమ్మ అమ్మగుడు సొమ్మ అని చెప్పి ప్రజలు అడుగుతున్నారయ్యా? ఈ 3 జరగాల్సిన అవసరం ఉంది. ఆహా, నీకు రాజ్యాంగం అంటే ఎంత గౌరవము? నీ పచ్చ బిళ్ళ వారికే న్యాయం చేస్తావా? సిగ్గు లజ్జ ఉండాలయ్యా చెప్పనాకి. అప్పుడే ప్రజాస్వామ్యంలో మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటా పోతాం. మనం కాదు బాబు గారు, మీరు అనుకున్నటువంటి తెలుగుదేశం లక్ష్యాలదే. మీ కార్యకర్తలు, మీ యొక్క ఓటర్లు, నీ యొక్క 100 మాదిగతులకే అన్ని కూడా అందాలా? ఇదేనా ప్రజాస్వామ్యం? నిరంకుశంగా మాట్లాడకయ్యా. రాజ్యాంగం పట్ల నీకు ఎంత గౌరవం ఉందో నీ మాటలే చెబుతున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాలా తీసి నువ్వు కాలు పెట్టాక అది ప్రైవేటైజేషన్ కాకుండా ఎలాగుంటుంది? దివాలా తీయకుండా ఎలాగుంటుందయ్యా? రేపు రాబోయే రోజుల్లో ఇది ప్రైవేటైజ్ చేయాలి లేకుండా మూసేయాలనే ప్రాజెక్ట్ ని ఈరోజు లాభాల బాట పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈ గడిచిన కాలంలో 10 నెలల్లో ప్రభుత్వ పరిపాలనని ఘాట్లో పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల్ని ఇస్తున్నాం. సూపర్ 6 అమలు చేస్తున్నాం. ఏంటి బాబన్న ఇంకోసారి
సూపర్ 6 అమలు చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేని పాలన ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. ఇది అర్థం చేసుకొని సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మాకు పెద్ద కిక్కు మీరంతా గాని గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నారంటే రాత్రి మగుళ్ళలో పనిచేస్తాం. దానివల్ల రాష్ట్రం ఇంకా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అసాధ్యమైన విషయాలు కాదు, సాధ్యమైన విషయాలు. ఈరోజు 5 మంది 6 మంది వచ్చారు, మార్గదర్శులు వచ్చారు, మీరు చూశారు. వాళ్ళు ఈరోజు అడాప్ట్ చేసుకున్నారు. 7వ తరగతి చదివే అబ్బాయిని ఇంజనీర్ చేస్తామని, 5వ తరగతి చదివే అమ్మాయిని డాక్టర్ చేస్తామని వాళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరైన వట్టిపోయింది కాదు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేయాలో సహకరిస్తారు. ఒక పూట కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. భగవంతుడు మీకెంత శక్తి ఇచ్చాడో ఆ శక్తిలో కొంతవరకైనా ఉపయోగించమంటున్నావు. ఫ్రెండ్స్ వింటున్నారు కదా ఇతని మాటలు. ఎంతసేపు ఇతనికి 24 గంటలు పబ్లిసిటీ. ప్రజావేదికని పెట్టి ఒక 4 పారిశ్రామికవేత్తలని పిలిచి వాళ్ళు ఒక 5 మందిని అడాప్ట్ చేసుకోవడానికి ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ప్రజలారా? కనీసం ఈ ప్రజావేదిక కార్యక్రమం పెట్టడానికి దాదాపుగా 1.5 కోటి ఖర్చు అవుతుందంట. ఆ 1.5 కోటి ఓ 10 మందికి ఇస్తే చక్కగా వాళ్ళ జీవితం అంతా చక్కగా చదువుకొని వాళ్ళు బాగుపడతారు. ఇతను పబ్లిసిటీ కోసం ఒక 5 మందిని పిలిచి, అదేనండి ఇతనికి సంబంధించిన కాంట్రాక్టర్లు అయితేనేమి ఇతనికి ఇచ్చే లావాదేవీలు ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరినీ పిలిచి, పారిశ్రామికవేత్తలందరినీ పిలిచి వాళ్ళ మెప్పు కోసము ఇతని గొప్ప కోసం ఇలా చేస్తున్నాడు. ఇతడు ఖర్చు పెట్టే ఖర్చులో కనీసం 10% ఇచ్చిన పేద వాళ్ళందరూ బాగుపడతారని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ రోజు ఇక్కడ నీలి మీడియా ఉంది, బ్లూ మీడియా ఉంది. ప్రజల తరపున పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇకపోతే మన అభిమాన పటాభి గారు వచ్చారు. పటాభి గారు ఏదో చెప్పాలని బాబు గారికి ఎంతో ఉత్సాహపడుతున్నారు. చెప్పండి పటాభి గారు. అరే బోసడీకే నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? పటాభి గారు మీరు సంస్కృతంలో ఎంత ఆరితేరారో అర్థమవుతుంది. బాబు గారు బాధపడరా, మీరు అలా అనకూడదు. తప్పు. ఇకపోతే మన గట్టి చట్నీ గారు వచ్చారు. చెప్పండి గట్టి చట్నీ గారు. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి తీయచ్చి మీ పని ఏంటని అడిగి పచ్చ కామెరలు ఏమైనా వచ్చాయని అడుగుతున్నా. బాబు గారు మీరు చెప్పాక పచ్చ కామెరలు రాకుండా ఎలాగుంటాయి? మీరిచ్చిన పచ్చ కామెరలే కదా బాబు వారిద్దరికి. ఎంత చక్కగా పచ్చ కామెరలతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలకు తొత్తులు మారిగా తయారవుతున్నారు. తమ్ముళ్ళు మీ అందరికి సెల్ ఫోన్ ఉన్నాయా లేదా? మీకు నేను ఇచ్చిన 5 అది సెల్ ఫోన్ ఎట్టొచ్చిందో యువత గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు సెల్ ఫోన్లు లేనప్పుడు నేనే రిఫార్మ్ తీసుకొచ్చి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి డీరెగ్యులేషన్ తీసుకొస్తే ఇప్పుడు ఏ తమ్ముడు చూసినా సెల్ ఫోన్ లేకుండా ఎవ్వరూ లేరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? భార్య లేకపోయినా పర్వాలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆడవాళ్ళకి భర్త లేకపోయినా పర్వాలేదు, అబ్బా చంపేశారు. కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేరు. అవునా కాదా? ఇలా జీవితంలో నువ్వింకా మారను. 84 నుంచి ఈ దేశంలో ఐటీ అంటే మారు పేరు నేనే తమ్ముళ్ళు మీ అందరికీ తెలుసు. ఈ రోజు మీరు వాడే సెల్ ఫోన్ కు నేనే శ్రీకారం చుట్టాను. ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి నాకు తాతకు దగ్గులు నేర్పిస్తున్నారు వీళ్ళు. ఏంటన్నా తగ్గుతున్నావు? ఇది కానీ చేయగలేమని వచ్చిందా? బాబు గారు మీకెవరు దగ్గర నేర్పించగలరు? బ్రాండన్ రాజు గారు మీరే దగ్గులకి. ఏమి దగ్గినా మీరే దగ్గాలి, ఏమి పిచ్చినా మీరే పిచ్చాలని, ఏది కనిపెట్టినా మీరే కనిపెట్టాలి. ఈ ప్రపంచమంతా తెలుసు మీరు అపర బ్రహ్మని, బ్రహ్మకు ప్రతిరూపమే మీరని ప్రజలందరికీ తెలుసు. బాబు గారు ఇప్పటి వరకు చెప్పినటువంటి సుభాషితాలు కాపండి. మీకోసము నూతన గృహము నిర్మాణములో మిమ్మల్ని ఆహ్వానిస్తుందట. అక్కడ నీ 100 మాదిగతులందరూ ఎదురు చూస్తున్నారు. వెళ్ళి ఇటకల సర్దుకు. అందరికీ నమస్కారము. బాయ్.